డియర్ ఫ్రెండ్స్, సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ దినం సెలవు దినము, ఆదివారం సబాతు దినం, ప్రభువు పునరుద్ధానుడై లేచినటువంటి దినం. ఈ దినం ప్రజలందరికీ శుభవార్త చెప్పటానికి మీ సహోదరులు డాక్టర్ ఎన్ఎస్ మోజెస్ గారు కొద్ది నిమిషాల పాటు మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని ప్రార్థించాలని ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ సమాధానము శుభములు కలుగును గాక. ప్రియులారా, ఈ లోకంలో మనము ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుస్సును, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మేలులను మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉంటున్నాం. ఈరోజు పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినాన దేవునిని సత్యముతో ఆత్మతో ఆరాధించాలి, కానీ ఆయనను వ్యర్థముగా నుచ్చరింపకూడదు, వ్యర్థముగా ఆరాధన చేయకూడదని దేవుని వాక్యంలో చెప్పబడింది. మీరు ఎంతటి వారైనా, ఎంతటి ప్రజలైనా, ఈ లోకములో ఎంతకాలం జీవించినా దేవునికి విధేయులగుట మానక తప్పదు. దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క సద్గుణాలను మనలో అవలంబించుకొని రానటువంటి మంచి దినాల కొరకు, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప మేలుల కొరకు మనము, మన కుటుంబము దేవుని రాకకు సిద్ధపడాలని, దేవుని యొక్క ఆ ఉత్సాహ పండుగలో మనము ఎదురుగా దేవుని సంతోషపరిచేటువంటి వారంగా కనబడాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నా. ఈ విషయాలలో మీరు, మీ పిల్లలు ఈ దినాశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతి చోట్ల మీరు ప్రభువుకు సాక్షి బిడ్డలుగా ఉందురుగాక. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించునుగాక. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలని, ఆ దేవుని యొక్క ఆశను భంగము చేయకుండా ప్రభు పేరట మీరు పరిశుద్ధులుగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారంగా, మంచి భక్తి పరులుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్నటువంటి తండ్రి, విన్నటువంటి ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభు కంటతడి చేత కష్టాలలో, శోధనలలో, బాధలలో, అవమానాలలో, నిందలో ఉన్న ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ దినము నీ పునరుత్థాన దినము, ప్రజలందరూ తమ పాపముల నుంచి నైనా మా స్వామి పరిశుద్ధులుగా నైనా మార్చబడినటువంటి దినము. ఈ దినము కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకు, మీ పిల్లలందరికీ, మీ కుటుంబీకులందరికీ, ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉంటే ప్రతి ప్రజలందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. మీ సువార్థికులు, అంతర్జాతీయ సువార్థికులు ఎన్ఎస్ మోజెస్ గారు. ఆమెన్.